ప్రేమ పేరుతో వంచించి కోరిక తీర్చాలంటూ బెదిరిస్తున్న యువకుడిపై 3 యువతులు ఫిర్యాదు చేశారు. విశాఖ మద్దిలపాలెంకు చెందిన నిఖిల్ సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను పరిచయం చేసుకుని ఫోటోషూట్ పేరుతో వారి నగ్న చిత్రాలు తీసేవాడు. వాటిని బహిర్గతం చేస్తానని యువతులను బెదిరించేవాడు. గాయత్రి అనే యువతి ఇదే విధంగా అతడి వలలో చిక్కుకుంది. ఆమె ద్వారా అతడి వలలో చిక్కుకున్న మరో 2 యువతులకు నిఖిల్ భాగోతం తెలిసింది. దీంతో 3 యువతులు కలిసి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోరిక తీర్చినా బెదిరింపులు ఆగలేదని వాపోయారు. అతని బారిన పడిన యువతులు మరెందరో ఉన్నారని, తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అలాంటి వెధవని మాత్రం నిజంగా చెప్తున్నాను, నడి రోడ్లో కాల్చి పడేసిన కూడా మేము కనికరించాం. ఇలా తెలిసి 3 తెలియకుండా ఎంతమంది ఆడుకుంటాడు. ఇలాంటి వెధవలు అందరికీ ఒక గుణపాఠం కావాలి. నేను ఇచ్చే సందేశం అయితే అదే. తను నిఖిల్ అనే అబ్బాయి నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. నువ్వు 6 months లో నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. నువ్వు ఒకసారి ఇంటికి రా అని చెప్పాను, వచ్చాడు. అది కూడా ఏంటంటే పేరెంట్స్ లేనప్పుడు వచ్చాడు. అప్పుడు ఏంటంటే సరే బయటకు వెళ్దాం పదా అంటే నేను ఫ్రెష్ అవుతున్నాను. తను ఏంటంటే నాకు తెలియకుండా ఫొటోస్ తీసాడు. నెక్స్ట్ డే నాకు వాట్సాప్ లో ఫొటోస్ పంపించాడు, ఇగో నీ ఫొటోస్ అని. 33 మంది అమ్మాయిల ఫిల్మ్స్ కనిపించాయి అందులో. తనతోనే 33 మంది వీడియోస్ అవి కనిపించాయి. ఈ రోజు ఇప్పుడు మేము 3 కూడా పోయాడనంటే అలాగ వాడిపోతే పోయాడు కాదు, అది మన మూర్ఖత్వం. మమ్మల్ని మోసం చేయక ఇంకా కొత్త అమ్మాయిలను కూడా ఇచ్చేస్తాడు కదా. అలాంటి చెప్తున్నాను కదండి, అందరు చూస్తాను గురి తీయాలి. అక్కడ ఇక్కడ కోట్లు అని కాదు, అందరు చూస్తాను అలాంటి ఒక్కడు గురి తీసి ఇది మ్యాటర్ ఇలా జరిగిందని అంటే ప్రతి ఒక్కడు భయపడతాడు. అలా మోసం చేయకూడదు. అసలుకి అమ్మాయిల పాపులేషన్ తగ్గిపోతున్న రోజుల్లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేస్తారు, ఇంకేంటంటారండి.